గురువే ప్రత్యక్ష దైవము అనే మాట మర్చిపోకండి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గురువే ప్రత్యక్ష దైవం. మనతోనే ఉంటూ, మన మధ్యనే తిరుగుతూ, మనతోనే కదలియాడే, మనతో మాట్లాడుతూ ఉండే పరమేశ్వర స్వరూపమే గురువు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు చూడండి, రేపల్లెలో గోపికలు, గోపాలులు వాళ్ళందరితో పాటే ఉన్నాడు. వాళ్ళతోనే తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళతోనే తింటూ ఉన్నాడు, వాళ్ళతోనే ఆడుతూ ఉన్నాడు, వాళ్ళతోనే పాడుతూ ఉన్నాడు. కానీ ఆయన పరమేశ్వర స్వరూపం. ఈ గోపికలు, గోపాలురు అంతా కూడా ఆయన పరమేశ్వరుడిగానే గుర్తించారు. ఆయన ఏం చేసినప్పటికీ ఆయన పరమేశ్వర స్వరూపము అనే మాట వాళ్ళు మర్చిపోలేదు. ఆయన ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్ముడు. అందుకే వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ లేచేవాళ్ళు. సాయంత్రం పడుకోబోయేదాకా, రాత్రికి పడుకోబోయేదాకా ఏ పని చేస్తున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా కృష్ణ కృష్ణ అంటూనే ఉండేవాళ్ళు. అదే మాటను వాళ్ళు తలుచుకుంటూ ఉండేవాళ్ళు. సర్వకాల సర్వావస్థలందు ఏ పనైనా చేస్తూ ఉండని కృష్ణ కృష్ణ అంటూనే ఉండేవాళ్ళు. అలాగే ఉండాలి మనం. గురువుగారు మోక్షం ఇప్పించగలిగినటువంటి, మోక్ష మార్గం చూపించగలిగినటువంటి మహానుభావుడు. ఆయన నోటితో ఏదంటే జరుగుతుందర్రా, ఆ నమ్మకం మనకు ఉండాలి. గురువు సామాన్యుడు కాదు. ఆయన ఏదంటే జరుగుతుంది. నీకు ఈ మంత్రం సిద్ధిస్తుంది అని కనుకంటే ఆ మంత్రం నీకు తప్పనిసరిగా సిద్ధిస్తుంది. అందుకే గురువు యొక్క కోపానికి ఎప్పుడూ కూడా గురి కాకూడదు అని చెప్తారు. గురువు యొక్క కోపానికి గురైతే, ఆయన కనుక శాపం పెడితే నీకు ఈ మంత్రం సిద్ధించదురా అని శాపం కనుక పెట్టినట్టయితే జన్మ జన్మలకి నీకు ఆ మంత్రం సిద్ధించదు. గుర్తుపెట్టుకో. ఎన్ని పూజలు, వ్రతాలు, యాత్రలు, క్షేత్రాలు ఎన్ని తిరిగినా, ఏం చేసినా నీకు ఆ మంత్రం సిద్ధించదు. ఇంకా ఈ మాటను గుర్తించాలి. అన్నింటిలోకి కూడా గురువే శ్రేష్టమైనటువంటి వాడు.